గౌరవనీయురాలైనటువంటి మన తాడేపల్లి బసవయ్య గారి అర్ధాంగి శ్రీమతి సీతమ్మ గారిపై ఒక గీతాన్ని మెహర్ సుధాకర్ గారి ప్రేరణతో వ్రాయించుకున్నారు. అది ఇన్నాళ్ళు అచ్చువేయలేదు, ఇప్పుడే అచ్చువేసి యూట్యూబ్లో కూడా ఉంది. ఈ పాట ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అది ఈరోజు వినిపించాలి. అమ్మా సీతమ్మ తాడేపల్లి వంశమున బసవయ్యకు అర్థాంగిగా అడుగిడితి వచ్చట అవతారుని ఆశీస్సుతో. ఆనాటి నుండి విలసిల్లే నా వంశము, ఏనాటి పుణ్యమో. ప్రేమమయుడగు మెహరు బాబా దర్శనమునే పొందిరందరు, ప్రేమ పాత్రులుగా యశస్సును పొందినారిల మెహరు శకమున. అమ్మ సీతమ్మ తాడేపల్లి వంశమున బసవయ్యకు అర్థాంగిగా అడుగిడితి వచ్చట అవతారుని ఆశీస్సుతో. ఆనాటి నుండి విలసిల్లే నా వంశము, ఏనాటి పుణ్యమో. ప్రేమమయుడగు మెహరు బాబా దర్శనమునే పొందిరందరు, ప్రేమ పాత్రులుగా యశస్సును పొందినారిల మెహరు శకమున. శ్రీరామచంద్రునికి సీతమ్మ మాదేరే నీ భర్త బసవయ్యకు, కార్యములందు దాసిగా కర్తవ్యమో, సలహాలందు మంత్రిగా సహచర్యమో, భోజన భాజనాలందు మాతృత్వమో, శయనేశురంభను మీ యొక్క సహజత్వము, రూపమునందు లక్ష్మిగా ఆయంట నడుగిడనంతనే ఐశ్వర్యముందెను, ఓర్పునందున ధరణితో సరితూగితివి కులధర్మ పత్ని. అమ్మ సీతమ్మ తాడేపల్లి వంశమున బసవయ్యకు అర్థాంగిగా. స్పీడ్ మెయింటైన్ చేయండి. అవతార పురుషునికి ఆతిథ్యమిచ్చిన మీరంతా ధన్యాత్ములు. అవతార పురుషునికి ఆతిథ్యమిచ్చిన మీరంతా ధన్యాత్ములు. ఏ పూర్వ పుణ్యమో ఈనాడు ఫలించెనో, ఆతని దర్శన స్పర్శతో మీ జన్మము ధన్యము అయినది, ఈ జన్మకిది చాలును. కరుణా సముద్రుడు మీ పైన కల ప్రేమతో మచిలీపట్నము మధ్య అవతారునిగా వచ్చిన మెహరు అవతారుండు మిమ్ముల చూడగా వచ్చినాడే చటకు, మీరు ఎంతటి భాగ్యవంతులో. అమ్మ సీతమ్మ తాడేపల్లి వంశమున బసవయ్యకు అర్థాంగిగా. ప్రతి ఏటా అమరాతిథి యాత్ర జరిగిన మెహరా పాత్పుణ్యక్షేత్రంబున వైకుంఠమునే తలపించు ప్రాంతమున యాత్రికులందరికీ మృష్టాన్న భోజనమును మీ తనయుడు మెహర్ బాబా
నామధేయుడు ఔదార్యముతో అవతారుని ఆశీస్సుతో అర్థాంగీతో విమల రూపిణి శ్యామల సహచర్యమున పరివారమంతయు పూర్ణముగా భోజనముతో సహ మీరు పంచిన ప్రసాదముతో అమ్మ సీతమ్మ తాడేపల్లి వంశమున బసవయ్యకు అర్థాంగిగా సీతమ్మ కాశీ అన్నపూర్ణేశ్వరియను బిరుదమ్మును ప్రేమికులంతా ఎలుగెత్తి ఇలా చాటెను ఈ కార్యమును తనతనయుడు కోడలు నిర్విఘ్నముగా కొనసాగునటుల అచట వారికి ప్రభువు శక్తి ఆర్థిక బలమును అధికముగాను వసకి సీతమ్మ అభీష్టము తీరునటు ఆ ప్రభుని ఒడిలో నిరతమానందమును చందును వీరికానందంబు నొసగును అమ్మ సీతమ్మ తాడేపల్లి వంశమున బసవయ్యకు అర్థాంగిగా అడుగిడితి వచ్చట అవతారుని ఆశీస్సుతో ఆనాటి నుండి విలసిల్లే నా వంశము ఏనాటి పుణ్యము ప్రేమమయుడకు మెగరు బాబా దర్శనమునే పొందిరందరు ప్రేమ పాత్రులుగా యశస్సును పొందినారిల మెగరు జగమున అమ్మ సీతమ్మ తాడేపల్లి వంశమున బసవయ్యకు అర్థాంగిగా మెహర్ బాబా की जय జననము మరణము లేని నీవు జన్మించితివిలలో అవతారునిగా జననము మరణము లేని నీవు జన్మించితివిలలో అవతారునిగా అయో నిజుడవై అమ్మ శిరీనుకు అయో నిజుడవై అమ్మ శిరీనుకు 5 గంటలకు సుప్రభాతమున సెయింట్ ససూనను ఆసుపత్రిలో పూనాపురమున జన్మించితివి జననము మరణము లేని నీవు జన్మించితివిలలో అవతారునిగా శరియార్చి అన్వేషించే తీరు ఘనమైనది చూడగను అట్టి అన్వేషకునికి తనయుడై పుట్టాలని నీ భావన వరమై ప్రసాదించితివి తపము ఫలించి పులకించిరి నీ రాకను గాంచి ప్రసాదించితివి తపము ఫలించి పులకించిరి నీ రాకను గాంచి సృష్టికే తండ్రివైన నీకు తల్లిదండ్రులైనారు శిరియార్చి సృష్టికే తండ్రివైన నీకు తల్లిదండ్రులైనారు శిరియార్చి జననము మరణము లేని నీవు జన్మించితివిలలో అవతారునిగా
మ్రోగించిరి దుందుభులు గగనమున మార్మ్రోగినది పూనా నగరము ఎన్నడు కూడా కనివిని ఎరుగని మార్మ్రోగినది పూనా నగరము ఎన్నడు కూడా కనివిని ఎరుగని చర్చి గంటలు మసీదుల నమాజు ఓంకారపు ప్రణవము హిందువులు చర్చి గంటలు మసీదుల నమాజు ఓంకారపు ప్రణవము హిందువులు పతాక శీర్షికలో పత్రికలు ప్రచురించినవి సంఘటనమును పతాక శీర్షికలో పత్రికలు ప్రచురించినవి సంఘటనమును జననము మరణము లేని నీవు జన్మించితివిలలో అవతారునిగా నిర్మలమౌ ఆకాశంలో మెరుపు మెరిసినది నీదు రాకతో నిర్మలమౌ ఆకాశంలో మెరుపు మెరిసినది నీదు రాకతో శరీయార్చి తన కన్నులతో గని ఆనంద పారవస్యమునంది శరీయార్చి తన కన్నులతో గని ఆనంద పారవస్యమునంది అశరీరవాణి పలికిన పలుకులు నిజమైనవి అని తలపున తలచి అశరీరవాణి పలికిన పలుకులు నిజమైనవి అని తలపున తలచి అమ్మ శిరీనుకు కూడా అనుభవమే కలిగెను నీదు రాకతో జననము మరణము లేని నీవు జన్మించితివిలలో అవతారునిగా నీవరుదించిన శుభతరుణంలో పొడమి తల్లి పులకించిపోయినది నీవరుదించిన శుభతరుణంలో పొడమి తల్లి పులకించిపోయినది మాయ కూడా నీ ఆధీనంలో బందీ అయి దాసోహంబైనది మాయ కూడా నీ ఆధీనంలో బందీ అయి దాసోహంబైనది సస్యశ్యామలమై వసంతమై పునరావృతమైనది ఆనంద
ఓ అమ్మకు కొడుకే. కానీ అయోనిజుడు అంటే గర్భవాసంలో బిడ్డ పెరుగుతూ ఉంటుంది. ఆ గర్భవాసం నుంచి బిడ్డ ప్రసవమై బయటకు వచ్చేసరికి ఆ సూర్య సన్నిభుడైనటువంటి ఆ పరమేష్టి యొక్క విశ్వాత్మక హృదయం ఒక్కసారి విశ్వాత్మ అందులో ప్రవేశిస్తుంది అన్నమాట. అందుచేత ఆయన అయోనిజుడు అయినాడు. అయినా ఓ అమ్మకు కొడుకే. షిరియార్జీ 30 రోజులు అంటే 40 రోజులు వృత్తాకారంగా గిరు గీసుకొని మధ్యలో తపస్సు చేస్తే భగవంతుడు నీకు ప్రత్యక్షం అవుతాడు నాయన అని వాళ్ళ తండ్రి గారు చెప్పినటువంటి మాటలు విని ఖుర్రం షాహ్ అనేటటువంటి కుగ్రామంలో బయలుదేరినటువంటి షిరియార్జీ ఆ ఎడారి ప్రాంతాలలో తిరుగుతూ ఒకరోజు వృత్తాకారంగా చుట్టూ గీసుకొని ఆ మధ్యలో కూర్చొని 26వ రోజున ఆయనకి అశరీరవాణి ఇలా చెప్పింది, షిరియార్జీ, నీవు దేనికోసమైతే పరితపిస్తూ ఉన్నావో అది నీ గర్భవాసం ద్వారా నీకు సంప్రాప్తమవుతుంది నాయన, నీ ప్రయత్నాన్ని విరమించు అని అశరీరవాణి చెప్పినటువంటి పలుకులు ఇక్కడ సత్యమయ్యాయని ఈ పాటలో వ్రాయించుకున్నాడు బాబా. ఒక మెరుపు మెరిసిందట. సెయింట్ ససూన్ డేవిడ్ హాస్పిటల్లో ఆయన జన్మించేటటువంటి సందర్భంలో నిర్మలంగా ఉంది ఆకాశం, కానీ మెరుపు మెరిసింది. అది షిరియార్జీ చూశాడు. చూసి ఆయనకి అప్పుడే అర్థమైపోయింది, సామాన్యమైనటువంటి వాడు కాదా ఈ బిడ్డడు, నాకు అశరీరవాణి పలికినటువంటి పలుకులు సత్యమయ్యాయి అని ఆయన అప్పుడే మనసులో అనుకున్నాడు. అట్లాంటి ఆ సూర్య సన్నిభుడు సత్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆ తల్లి గర్భవాసంలో ఉంటుండగా రాత్రి 12 గంటల వేళ సూర్యకాంతి తేజోమయుడైనటువంటి సూర్య సన్నిభుడు 12 తెల్లటి గుర్రాలు కట్టబడినటువంటి అశ్వాలతో కట్టబడినటువంటి రథం మీద ప్రయాణం అవుతూ సిద్ధంగా ఉన్నాడు ప్రయాణానికి. చుట్టూ జనసమూహం అంతా నిల్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయనకి, ప్రభో ఎక్కడికి మీ ప్రయాణం? ఇది షిరిన్మాయి కన్నటువంటి కళ. ఆ కళలో చూసింది షిరిన్మాయి రాత్రి 12 గంటల ప్రాంతంలో. ఇప్పుడు ఫిబ్రవరి 24, 1894 ఫిబ్రవరి 24 రాత్రి 12 గంటల సమయంలో ఆమెకి ఈ స్వప్నం వచ్చింది. ఈ స్వప్నంలో ఆ కళలో సూర్యకాంతి తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ సూర్య సన్నిభుడు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ఎక్కడికి మీ ప్రయాణం అని అడుగుతూ ఉన్నారు ఈ జనసమూహం అంతా. ఇప్పుడే నేను వస్తా అని చెప్పి వాయువేగతుల్యంగా ప్రయాణం చేస్తున్నటువంటి దృశ్యం ఆయన కన్నులతో గాంచింది ఆమె. అట్లాంటి ఆ ప్రభువు తెల్లవారు 5 గంటల వేళ ఇక్కడ ప్రవేశించాడు. ఆయనే నేటి యుగావతారు అయినటువంటి మెహర్ బాబా. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం, ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం, ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే. బాబని జన్మదినం సృష్టిలో నీదు రాక మరలా భువినవసరమై సద్గురువులేవురు నిన్ను స్తుతించి పిలిచారు. సృష్టిలో నీదు రాక మరలా భువినవసరమై సద్గురువులేవురు నిన్ను స్తుతించి పిలిచారు. వారి మొరను ఆలకించి అవతరించితివిల నీవు. బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం, ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే. బాబని జన్మదినం
తనకే రెండవ సంతానంగా జనించి శగరియార్ పొందిన దివ్యానుభవము ఫులించి తనకే రెండవ సంతానంగా జనించి తాను పొందే దివ్యానుభవము నిజము చేసితివీవు బాబనే జన్మదినం మాకు ఒక దివ్యవరం ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే బాబనే జన్మదినం పొడమిపై సత్యము నిరాకతోనే వెలసింది పువ్వెని సౌందర్యపు కళ వెళ్ళి విరిసి మురిసింది పొడమిపై సత్యము నిరాకతోనే వెలసింది పువ్వెని సౌందర్యపు కళ వెళ్ళి విరిసి మురిసింది ప్రేమ బీజం ప్రతి హృదయం నాటుటకు సమయమిదచు బాబనే జన్మదినం మాకు ఒక దివ్యవరం ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే బాబనే జన్మదినం కన్నులతో పలుకరించి ప్రేమ పంచి మురిపించి మనసులో ఉన్న కోరికలనన్నీయు మరపించి కన్నులతో పలుకరించి ప్రేమ పంచి మురిపించి మనసులో ఉన్న కోరికలనన్నీయు మరపించి తనువు నీకే అర్పణము చేయు భాగ్యమిచ్చితివీవు బాబనే జన్మదినం మాకు ఒక దివ్యవరం ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే బాబనే జన్మదినం అవతార్ మెహర్ బాబా కీ జై అవతార పురుషునిగా మహిని నేడవతరించెను మెహరుడు తావచ్చు సమయమునందు ఇట జీవించు వారలు ధన్యులు అవతార పురుషునిగా మహిని నేడవతరించెను మెహరుడు తావచ్చు సమయమునందు ఇట జీవించు వారలు ధన్యులు ప్రేమ బహుమానమును పొందిన వారలే చరితార్థులు తన ఇచ్చకే బద్ధులై జీవించేటి వారలు ముక్తులు తన రూపమును నిరతము హృది తిలకించువారు విధేయులు తన నామమును నిరతము మననము చేయువారే ధన్యులు అవతార పురుషునిగా మహిని అవతరించెను దైవము తావచ్చు సమయమునందు ఇట జీవించు వారలు ధన్యులు ఈ మహిని గల మానవులు అందరూ అనుభవించే బాధలు తాననుభవించుటకే భువిని సాకారునిగా రుదేచెను ఇది వరకు ఎన్నడు ఇట్టి అవతారుండనై రాలేదని బోధించుటకు కాదనుచు మేల్కొల్పుటే కర్తవ్యమని అవతార పురుషునిగా మహిని నేడవతరించెను మెహరుడు తావచ్చు సమయమునందు ఇట జీవించు వారలు ధన్యులు మానవులపై గల తన అపార ప్రేమయే కారణముగా అనురాగమై
అవనిపై అవతారము దాల్చితివి ఎల సత్యమును ధర్మము స్థాపనమునే చేయగా ఆవిష్కృతంపై వెలసినది నీ దివ్య ప్రేమే ధరణిపై అవతార పురుషునిగా మహిని నేడవతరించెను తావచ్చు సమయమునందు ఇట జీవించు వారలు ధన్యులు. ఎన్నాళ్ళుగా వేచాను నీకై నిన్నునే దర్శించగా ఎన్నాళ్ళ కరుదెంచేవు నా సుకృతము ఫలియేచేనుగా నీ దివ్య సుందర రూపమును కనులారగాంచేనుగా నీ దివ్య సుందర రూపమును కనులారనే కాంచానుగా దేదీప్యమౌ సౌందర్య తేజము నను పునీతుని చేసగా దేదీప్యమౌ సౌందర్య తేజము నను పునీతుని చేసగా అవతార పురుషునిగా మహిని నేడవతరించెను తావచ్చు సమయమునందు ఇట జీవించు వారలు ధన్యులు. ప్రేమ రూప శ్రీ మేఘరు బాబా నిన్ను స్మరింతునురా మనసారా. ప్రేమ రూప శ్రీ మేఘరు బాబా నిన్ను స్మరింతునురా మనసారా. ప్రేమ రూప నీవు దైవమని నేనమ్మితిని నీవు తప్ప ఇతరము మరి లేదని. నీవు దైవమని నేనమ్మితిని నీవు తప్ప ఇతరము మరి లేదని. ప్రేమ రూప శ్రీ మేఘరు బాబా నిన్ను స్మరియతునురా మనసారా. ప్రేమ రూప మాయా కల్పిత జగము శూన్యమని మాకెరిగేచితివి మెహరీసా. మాయా కల్పిత జగము శూన్యమని మాకెరిగేచితివి దైవమొక్కటే సత్యము నిజమని. దైవమొక్కటే సత్యము నిజమని దైవ సాన్నిధ్యమును మాకొసగిన. ప్రేమ రూప శ్రీ మేఘరు బాబా నిన్ను స్మరియతునురా మనసారా. ప్రేమ రూప ప్రేమే దైవము మార్గము గమ్యము. ప్రేమే ఈ జగతికి ఆధారము. ప్రేమే గమ్యము మార్గము గమ్యము. ప్రేమే ఈ జగతికి ఆధారము. ప్రేమయే పగ జయించు సాధనము. ప్రేమయే పగ జయించు సాధనము. ప్రేమకు నిలయము నీ దివ్యత్వము. ప్రేమకు నిలయము నీ దివ్యత్వము. ప్రేమ రూప శ్రీ మేఘరు బాబా నిన్ను స్మరియతునురా మనసారా. ప్రేమ రూప దివ్య సుందరాకార రూపుడవు దివ్య తేజస్సు భువిని నింపేవు. దివ్య సుందరాకార రూపుడవు దివ్య తేజస్సు భువిని నింపేవు. నీ తేజస్సు
ప్రణాళిక ఫలములు మాకు అందినవి నాడు పరమేశ నీ ప్రణాళిక ఫలములు మాకు అందినవి నాడు పరమేశ నీవు తప్ప వేరెవ్వరు మాకి నీవు తప్ప వేరెవ్వరు మాకి అదృష్టమునందించగలేరు ప్రేమ రూప శ్రీ మేఘరు బాబా నేను స్మరియంతునురా మనసారా ప్రేమ రూప నిన్ను చూసినది మొదలుగా వేరే ఎవ్వరినిలా చూడాలని లేదు నిన్ను చూసినది మొదలుగా వేరే ఎవ్వరినిలా చూడాలని లేదు నిరతమున హృదయములో కొలువై నిరతము నా హృదయములో కొలువై ఉన్నది నీ ఒక్కడివే మేఘేర్ ప్రేమ రూప శ్రీ మేఘరు బాబా నేను స్మరియంతునురా మనసారా ప్రేమ రూప నీవు దైవమని నేనమ్మితిని నీవు తప్ప ఇతరము మరి లేదని ప్రేమ రూప శ్రీ మేఘరు బాబా నిన్ను స్మరియంతునురా మనసారా ప్రేమ రూప అందము చిందులాడు విమలాస్యము చారుతరాక్షి యుగ్మము ముందుకు వ్రాలు నాసికయు ముందుకు వ్రాలు నాసికయు ముద్దుల పెన్నెరి పట్టుకుచ్చులను గంధపు ఛాయమేను గంధపు ఛాయమేను పసికందుని నవ్వు విశాల ఫాలము విందొనరేచు మెకెరు బింబము చాదము కన్ను దోయికిన ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఈతని సాటి అందగాడున్నాడా అవని ఈతని సాటి అందగాడున్నాడా ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నపోతాడేమో ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నపోతాడేమో మగవారలే ప్రేమ మత్తులో పడుతోడ మగవారలే ప్రేమ మత్తులో పడుతోడ మగువలు ఇంకాంత రాగమయులవుతారు మగువలు ఇంకాంత రాగమయులవుతారు ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో భూలోకవాసుడా భువనైక సోదరుడు
సోదరుడు ఏ లోకమున నోడి ఈడకాలిడినాడో గుండె లోతులలోన గురిపెట్టి చూస్తాడు, గుండె లోతులలోన గురిపెట్టి చూస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు. ఎవరి మెహరు బాబా ఎంత అందగాడు, ఎంత అందగాడు. చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకొందామన్న చెరలేని దవ్వు, చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకొందామన్న చెరలేని దవ్వు, కరుణా కటాక్షముతో పరమెవ్వగల ప్రభువు, కరుణా కటాక్షముతో పరమెవ్వగల ప్రభువు, పరులున్న గేహములు పదమైన మోపడు, పరులున్న గేహములు పదమైన మోపడు. ఎవరి మెహరు బాబా ఎంత అందగాడు, ఎంత అందగాడు. 14 లోకముల ప్రభువు నేనంటాడు, వేదాంతి వలె తాను బోధించనంటాడు. 14 లోకముల ప్రభువు నేనంటాడు, వేదాంతి వలె తాను బోధించనంటాడు. పర్వర్తిగార్ అని షిరిడి సాయి సూక్తి, పర్వర్తిగార్ అని షిరిడి సాయి సూక్తి, పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి, పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి. ఎవరి మెహరు బాబా ఎంత అందగాడో, ఎంత అందగాడో. అవని ఈతని సాటి అందగాడున్నాడ, అవని ఈతని సాటి అందగాడు ఉన్నాడ. ఎవరి మెహరు బాబా ఎంత అందగాడో, ఎంత అందగాడో. అవతార్ మెహర్ బాబా की जय. దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము, దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము, దివ్య సుందర పాదము. దేవతలందరూ కొలిచిన పాదం దివ్య స్వరూపుని పాదము, దేవతలందరూ కొలిచిన పాదము దివ్య స్వరూపుని పాదము. నవజీవనమను నూతన శకమును నెలకొల్పిన ప్రభు పాదము, దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము, దివ్య సుందర పాదము. దివ్య పాదార విందములను ఈ భువిపై తాకిన పాదము, దివ్య పాదార విందములను ఈ భువిపై తాకిన పాదము. దివ్య సౌందర్య రూపముతో భువినంతయు తిరిగిన పాదము, దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము, దివ్య సుందర పాదము. ప్రాక్పశ్చిమములు కలిపిన పాదం ప్రేమను నింపిన పాదము, ప్రాక్పశ్చిమములు కలిపిన పాదం ప్రేమను నింపిన పాదము. ప్రపంచమంతయు చుట్టిన పాదము పరమొసగడి ప్రభు పాదము, దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము, దివ్య సుందర పాదము.
భవ సంస్కార తెరలు తొలగించెడి భవమును బాపెడి పాదము భవ సంస్కార తెరలు తొలగించెడి భవమును బాపెడి పాదము భవ సంస్కార తెరలు తొలగించెడు భవమును బాపెడి పాదము సమరస భావము నింపెడి పాదము సత్య సుందరుని పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము దివ్య సుందర పాదము భువిపై వైకుంఠము నెలకొల్పిన భువన మోహనుని పాదము భువిపై వైకుంఠము నెలకొల్పిన భువన మోహనుని పాదము 14 భువనములను పునీతమొనర్చు పావన పాదము 14 భువనములను పునీతమొనర్చు పావన పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము దివ్య సుందర పాదము ముకుందు వ్యాధిని నయమొనరించిన ముద్దుగులుకుని పాదము ముకుందు వ్యాధిని నయమొనరించిన ముద్దుగులుకుని పాదము మహేవాహమీర్పుర ప్రజలందరి మరులు కొల్పుని పాదము మహేవాహమీర్పుర ప్రేమికులను మరులు కొల్పుని పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము దివ్య సుందర పాదము ఆంధ్రావని పర్యటించు పాదం అందరు కొలిచెడి పాదము ఆంధ్రావని పర్యటించు పాదం అందరు కొలిచెడి పాదము షష్ఠి పూర్తి మహోత్సవమందున సందడి చేసిన పాదము షష్ఠి పూర్తి మహోత్సవమందున సందడి చేసిన పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము ప్రేమయే నీ రూపం మౌనమే స్థిరవాసం ప్రేమయను బీజాలు నాటావు ఎన్ను విని ప్రేమయే నీ రూపం మౌనమే స్థిరవాసం ప్రేమయను బీజాలు నాటావు ఈ భువిని ప్రేమయే నీ రూపం దివి నుండి భువిపైకి దిగి వచ్చితివి నీవు భువిపైన మానవుల మేల్కొల్పనించావు దివి నుండి భువిపైకి దిగి వచ్చితివి నీవు భువిపైన మానవుల మేల్కొల్పనించావు అవని జనులను బ్రోవ అవతారుడైనావు మెహరు రూపముతోనే దర్శనము నిచ్చేవు ప్రేమయే నీ రూపం మౌనమే స్థిరవాసం ప్రేమయను బీజాలు నాటావు మాయదను ప్రేమయే నీ రూపం మరల అవతారునిగా వచ్చదను అన్నావు నేడు దర్శించిన ధన్యులమనన్నావు మరల అవతారునిగా వచ్చదనన్నావు నేడు దర్శించిన ధన్యులమనన్నావు అవతరించిన కాలమున జన్మ పొందినచో
స్థిరవాసం ప్రేమయను బీజాలు నాటావు ఈ భువిని ప్రేమయే నీ రూపం. మతమౌఢ్యమును వీడి మనగలగమన్నావు గతలందు గల మానవులను ధరించావు. మతమౌఢ్యమును వీడి మనగలగమన్నావు గతలందు గల మానవులను ధరించావు. స్థితియులయములు సృష్టి నడిపే జోనాదుడవు. స్థితియులయములు సృష్టి నడిపే జోనాదుడవు. చేతి వ్రేళ్లతో సౌజ్ఞలతో భాష చేశావు ప్రేమయే నీ రూపం. మౌనమందున దేశ పర్యటన చేశావు. భాగ్యవంతుల పాదదాసులను చేశావు. మౌనమందున దేశ పర్యటన చేశావు. భాగ్యవంతుల పాదదాసులను చేశావు. దీనజనులకు పాద ప్రక్షాళనము చేసి దీనజనులకు పాద ప్రక్షాళనము చేసి దారిద్ర్యమును దుఃఖమును పారద్రోలావు ప్రేమయే నీ రూపం. మౌనమే స్థిరవాసం ప్రేమయను బీజాలు నాటావు ఈ భువిని ప్రేమయే నీ రూపం. అవతార్ మెహర్ బాబా की जय. मेहर बाबा 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 मेहर बाबा
मेहर बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय. జై బాబా అండి. శంకర్ గారు, లీలక్క ఒకసారి పైకి రండి. జై బాబా, మరి మనకి ఇంత చక్కగా ఇంత దూరం నుంచి వచ్చి బాబా నామాన్ని, బాబా గురించి సందేశాన్ని, బాబా జీవిత చరిత్ర గురించి కూడా చాలా చక్కగా నీట్గా మొత్తం చెప్పేశారు. ఆల్మోస్ట్ బ్రీఫ్గా మనకు బాబా చరిత్ర అంతా ఈరోజు చెప్పిన నారాయణరావు గారికి చాలా ధన్యవాదాలు. ఆవిడ మిస్సెస్ని కూడా ఒక్కసారి రమ్మన్నా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఇప్పుడు బాబాకి హారతి. సంజీరావు గారు. कल्पना शब्दन पहुं चे ऐसे महिमा तोरी दिव्य सनातन परमदया घन, दिव्य सनातन परमदया घन, हे जगदोद्धारो मेहरबान आरति स्वीकारो, मेहरबान आरति स्वीकारो. धूप दीप चंदन चर जाना, भोग लगाना फूल चढ़ाना, तुमरा ही तुमको लौटाना, काहे बड़ाई करो मेहरबान आरति स्वीकारो, मेहरबान आरति स्वीकारो. सकल निधि के तुम कारण हो, सकल विश्व कारण हो, तुम सम और नहीं तुम ही हो, हे सत अवतारो मेहरबान आरति स्वीकारो, मेहरबान आरति स्वीकारो. सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारा तन कोई पाया, तुम ही अनंत करो मेहरबान आरति स्वीकारो, मेहरबान आरति स्वीकारो. अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते तुम्हारो मेहरबान आरति स्वीकारो, मेहरबान आरति स्वीकारो. सीमा ही तुम्हारी कृपा को क्या कोई दे
सकता प्रभु तुमको, एक तुम ही दो प्रेमी जनों को, निज तुम्हें सुमरो मेरे मन, आरती स्वीकारो मेरे मन, आरती स्वीकारो। दिव्य सनातन परम दयाघन, दिव्य सनातन परम दयाघन, हे जगदोद्धारो मेरे मन, आरती स्वीकारो मेरे मन, आरती स्वीकारो। जय अवतार मेहर बाबा की जय, प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर ప్రభు की जय। ఈరోజు వాయిద్య సహకారం అందించినటువంటి కిషోర్ చాలా అద్భుతంగా వాయిద్య సహకారాన్ని అందించడం జరిగింది.